ప్రపంచం రెండు ముక్కలే కొట్టుకుంటుంటే భారత్ మటుకు అందరితో చేతులు కలుపుతుంది. ఒకవైపు రష్యాతో క్రూడ్ ఆయిల్, మరోవైపు అమెరికాతో టెక్ డీల్స్ చేస్తుంది. అమెరికా, రష్యా ఈ రెండు బద్ద శత్రువులు, ఒకరికంటే ఒకరికి అస్సలు పడదు. కానీ మన ఇండియా రెండు దేశాలతో స్నేహం చేస్తుంది. అంటే అమెరికాతో తక్కువైనప్పటికీ రష్యా అనేది మన బెస్ట్ ఫ్రెండ్ కదా, రష్యాతో ఎక్కువ చేస్తుంది. సో ఇది ఎలా మేనేజ్ చేస్తుంది? దీన్నే అంటారు జియో పొలిటికల్ డిప్లొమసీ అని. మొదట రష్యా విషయానికి వస్తే, యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచం రష్యాని బ్యాన్ చేసింది. కానీ భారత్ వెనుతిరగలేదు. 2025లో కూడా మనం రష్యా నుంచి డిస్కౌంట్ ధరలో క్రూడ్ ఆయిల్ కొంటున్నాం. దీనివల్ల మన పెట్రోల్ ధరలు కంట్రోల్లోకి రావడం మాత్రమే కాదు, మనం కొన్ని వేల కోట్లు ఆదా చేస్తున్నాం. అలాగే మన బార్డర్ సెక్యూరిటీకి అత్యంత ముఖ్యమైన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా రష్యా నుంచే వచ్చాయి. మరి ఇవన్నీ చూస్తే అమెరికా కోపం రాదా? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. అమెరికాకి ఇప్పుడు ఏషియాలో చైనాని ఎదుర్కోవాలంటే భారత్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అందుకే రష్యాతో దోస్తీ ఉన్నప్పటికీ అమెరికా మనతో GE జెట్ ఇంజన్స్ టెక్నాలజీ షేర్ చేసుకుంటుంది. తేజస్ మార్క్ 2 కోసం ఈ ఇంజన్లు చాలా ముఖ్యం. అంతేకాదు మన దేశంలో సెమీ కండక్టర్స్ చిప్స్ తయారీకి అమెరికా భారీగా పెట్టుబడులు పెడుతుంది. దీన్ని జియో పాలిటిక్స్ లో స్ట్రాటజిక్ ఆటోనమీ అంటారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చెప్పినట్లు యూరప్ సమస్యలే ప్రపంచ సమస్యలు అనుకోవడం తప్పు. ఇప్పుడు భారత్ రూల్ ఒకటే, నేషన్ ఫస్ట్.